ఎగ్ కర్రీ అందరూ చేస్తారు, కానీ ఈరోజు నేను చూపించే ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే రుచి మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ మసాలా వల్ల గ్రేవీ చాలా రిచ్గా వస్తుంది, ఎగ్ లోపలికి కూడా ఫ్లేవర్ బాగా పడుతుంది. చివరిలో ఈ మసాలా ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను, కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా 4 ఉడికించిన గుడ్లను తీసుకొని పొట్టు తీసేయండి. ఇప్పుడు ఒక్కో గుడ్డిని మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అయితే ఈ ఎగ్స్ని మనం ముందు ఫ్రై చేస్తాం, అలా చేస్తే టేస్ట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీకి హైలైట్ అయిన సీక్రెట్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 మిరియాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇవన్నీ ముందుగా ఒక్కసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ వెల్లుల్లితో కలిపి గ్రైండ్ చేయడమే ఈ మసాలా స్పెషల్. ఇప్పుడు ఒక కడాయిలో సరిపడా నూనె వేయండి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు కట్ చేసిన గుడ్లను ఇందులో వేసి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తే ఎగ్గుకు మంచి ఫ్లేవర్ వస్తుంది, గ్రేవీలో వేసినా విరిగిపోదు కూడా. అదే ప్యాన్లో అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోండి. ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం వేయించండి. ఇప్పుడు మనం తయారు చేసిన సీక్రెట్ మసాలా మొత్తం వేసి బాగా కలపండి. ఈ మసాలా నుంచి నూనె పైకి వచ్చే వరకు 2-3 నిమిషాలు వేయిస్తే రుచి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసి కలపండి. దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి 5 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులో వేసి మూత పెట్టి మరో 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్ మీద ఉడికించండి. చూడండి ఎంత రిచ్గా గ్రేవీ వచ్చిందో, ఎగ్ మీద మసాలా ఎంత బాగా పట్టిందో. ఈ సీక్రెట్ మసాలాతో ఒకసారి ఎగ్ కర్రీ చేసి చూడండి, మళ్ళీ ఇదే రెసిపీని చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ తెలుగు వంటల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం.